అప్డేట్స్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరు ఇద్దరి ప్రాణాలు తీసింది. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావుని టీడీపీ పార్టీకి సంబంధించిన మరొక ఇద్దరు వ్యక్తులు హతమార్చినట్టు తెలుస్తోంది. మరి దాంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటని పక్కన పెడితే ఆధిపత్య పోరే కారణంగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావుని కారుతో ఢీ కొట్టి కింద పడేశారు. అయితే వెంటనే వెంకటేశ్వరరావు ఆ కారు ఢీకొనడంతోనే స్పాట్లో మరణించగా, కోటేశ్వరరావు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బండరాయితో తన తలపై చాలా బలంగా కొట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. సో హత్యకు రాజకీయ వివాదాలే కారణం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఇక్కడ మీరు దృశ్యాల్లో చూస్తున్నారు కదా, ఈ కారుతోనే, ఇక్కడ కనిపించినటువంటి ఈ స్కార్పియో కారుతోనే ఆ ఇద్దరిని వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు ఢీకొట్టారు. కారు చూడండి, ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈ కారు చాలా వేగంగా వచ్చి ఒంటరిగా వారిద్దరు, అంటే ఎవరైతే వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు ఇద్దరు మరణించారో వారిద్దరు కూడా ఒక బైక్ పైన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా వారిద్దరిని ఈ కారుతో ఢీకొట్టి ముందుగా వెంకటేశ్వరరావు హతమైన తర్వాత కొన ఊపిరితో కోటేశ్వరరావు కొట్టుమిట్టాడుతుంటే బండరాయితో కొట్టి చంపేశారు. సో వ్యక్తిగత కారణాలు, ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే జేబీఆర్, ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి, జేబీఆర్. ఈ కార్ జేబీఆర్ది. జేబీఆర్ అంటే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, బ్రహ్మానందరెడ్డికి సంబంధించిన కారుగానే తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆయన కారు వాడారు. ఇక్కడ చంపేటువంటి ఈ ఘటనలో, హత్య ఘటనలో ఆయన కారు వాడినట్టుగా అర్థమవుతోంది. కాబట్టి అసలు కారు వాడడానికి గల కారణం ఏంటి, పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఆయన ప్రమేయం ఎంత, ఎమ్మెల్యే ప్రమేయం ఎంత మేర ఉండుంటే అవకాశం ఉంది. సో ఆయన కారుతో ఈ హత్యకు పాల్పడ్డారు కాబట్టి మరి డైరెక్ట్గా ఆయన కారా లేదంటే అభిమానం కొద్దిగా టీడీపీ నాయకులు వేస్తున్నారు కూడా క్లారిటీ లేదు ఇంకా ఇక్కడ. కానీ కారు వెనకాల మాత్రం జేబీఆర్ అని కనబడుతోంది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే, టీడీపీ పార్టీ. సో ఆయన కార్ వెనకాల అది ఉండడంతో ఇది ఆయన కార్ అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నప్పటికీ అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది. మా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఇక్కడ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావుని చంపినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? ఇక్కడ కారు కూడా జేబీఆర్ అని కనబడుతోంది కాబట్టి ఎమ్మెల్యే కారే అన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. కాబట్టి అప్డేట్స్ ఏంటి ఈ విషయంలో? అంటే దీంట్లో ఒకటి క్లారిటీ, అది ఎమ్మెల్యే కారు కాదు, ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిమానంతో జేబీఆర్ అని వేసుకున్న కారు మొదటి అది క్లారిటీ. రెండవది ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పోరు జరుగుతుంది. ఏదైతే మాచర్ల, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో లోని గుర్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దేవిశెట్టి వెంకటేశ్వర్లు కావచ్చు, అలియాస్ మొద్దయ్య అంటారు ఇతన్ని, అలాగే సోదరుడు దేవిశెట్టి కోటేశ్వరరావు, అదే పార్టీకి సంబంధించిన వీళ్ళిద్దరు కూడా ఒక పెళ్లికి వెళ్ళి కూర్చొని టీ తాగుతున్న సమయంలో ఒక చిన్నపాటి రిక్కీ జరిగింది. ఆ రిక్కీ జరిగిన వెంటనే ఈ కారులో వచ్చిన కొంతమంది వీళ్ళు పూర్తిగా కూడా కారుతో నేరుగా వచ్చి వెహికల్, అంటే ఇన్నోవా వెహికల్ తో నేరుగా వచ్చి వీళ్ళిద్దరి మీద తొక్కిచ్చే ప్రయత్నం చేశారు. దిగిన తర్వాత కూడా చనిపోకపోవడంతో దిగిన తర్వాత కూడా బండరాయితో మోదీ ఈ ఇద్దరిని చంపేసిన పరిస్థితి. అయితే దీంట్లో ఇప్పుడు కొంత ప్రత్యక్ష సాక్షులు కూడా దీని మీద ఏం జరిగిందో, సంఘటనలో జరిగిన వివరాలన్నట్టు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఇదే వ్యవహారం మీద ఆ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు, టీడీపీ పార్టీలో కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. రెండు వర్గాలు ప్రతిదాడులు కూడా సాగిస్తున్నారు. ఈ గ్రామంలోనే, ఈ వ్యవహారంలోనే ఈ హత్య జరగడం కొంచెం సంచలనం సృష్టించింది. ఎందుకంటే మాచర్లలో ఈ వ్యవహారం జరగడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశంగానే జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఒక వివాహానికి నక్కలగూడెంలో, అంటే అది తెలంగాణలో ఉన్న నక్కలగూడెంలో వివాహానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి శనివారం సాయంత్రం స్వగ్రామానికి బైక్ మీద వస్తుండగా గోదులవీడు మధ్య గుండ్లపాడు గ్రామానికి చెందిన అక్కడ ఆగి టీ తాగుతున్న సమయంలో టీడీపీ నేతలు కొంతమంది, అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు స్కార్పియో వాహనంతో నిందితులను ఢీకొట్టారు. అయితే దీంతో పెద్దయ్య, అదే ముద్దయ్య, కోటేశ్వరరావు ఇద్దరు ఎగిరి రోడ్డు మీద పొలాన పడ్డారు. అంతటితో ఆ నిందితులు ఆగలేదు. అదే వాహనంతో వారిని తొక్కించి బండరాళ్ళు, మరణాలతో మోదీ హత్య చేసి పరారయ్యారు. అయితే ముద్దయ్య అల్లుడు తోట ఆంజనేయులు అక్కడ పోలీసులకు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన
పరిస్థితి అయితే ఉంది. వీళ్ళకి సంబంధించిన బంధువులే తర్వాత ఇద్దరు ముగ్గురు ఈ హత్యలో పాల్గొన్నట్టుగా కొంత సమాచారం అయితే క్లియర్ గా ఆయన ఆ స్పాట్ లో చెప్పారు. అది ఈ నేపథ్యంలోనే పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. అక్కడ పూర్తిగా జరిగింది చూసిన తర్వాత ఇది టీడీపీలో అంతర్గత పోరు అనేది ఆయన కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ రోజు పల్లా శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ లో ఇది వైసీపీ కుట్రలో భాగంగానే ఇది జరిగింది అనేది ఆయన కూడా స్టేట్మెంట్ చేయడంతో ఇప్పుడు ఇది కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకుంది. పల్లా శ్రీనివాసరావు మరి ఆధిపత్య పోరులో చంపేసుకునేంత హత్యలు అంతటి దారుణమైన పరిస్థితి అంటే ప్రత్యర్థి పార్టీలకు ఉంటాయి. కొంత ఆర్థిక లావాదేవీలో లేకుంటే బిజినెస్ అనగదొక్కుతున్నారనో తనకు రావాల్సిన ఆర్థిక అంశాలని కట్ చేశారనో ప్రత్యర్థి పార్టీల మధ్య ఉంటే ఉండొచ్చు. కానీ ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తుల మధ్య ఇంత ఆధిపత్య పోరు ఏం జరిగి ఉంటుంది అంటే వారు దేనికోసం పోటీ పడుతున్నారు? ఆధిపత్య పోరు అనేటువంటి మాటలు ఎలా డిఫైన్ చేయాలి మనం? అంటే ఇక్కడ బేసిక్ గా పల్నాడు జిల్లా కాబట్టి కొంత ఫ్యాక్షన్ కి పెట్టింది పేరు. పార్టీలు వేరైనా ఆధిపత్య పోరు పార్టీలు అంటే ఆ ఊర్లలో గ్రామాల పెత్తనం మా కంట్రోల్లో ఉండాలి. రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా పెత్తనం అంటే గ్రామాల్లో పట్టు కోసం ఏ విధంగా ఈ హత్యలు జరుగుతాయో, ఫ్యాక్షన్ మటర్లు జరుగుతాయో సేమ్ అదే పరిస్థితి పల్నాడు జిల్లాలో కూడా జరిగింది అనేది చెప్పాలి. అయితే ఇక్కడ ఇంతమంది ఈ వ్యవహారం నిన్నటి వరకు ఒక కోణం ఉంది మనోజ్. ఇది పల్నాడు ఎస్పీ కూడా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆధిపత్య పోరే కారణం అని. అయితే ఇప్పుడు తాజాగా పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక స్టేట్మెంట్ ఇప్పుడే రిలీజ్ చేశారు. ఇది కొంత పొలిటికల్ టర్న్ జరుగుతుంది. పల్నాడులో టీడీపీ కార్యకర్తల హత్య కలిసి వేసింది. ప్రశాంతవంతమైన పల్నాడులో మళ్ళీ ఫ్యాక్షన్ రాజేసేలా పిన్నెల్లి అంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ చేష్టలు ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటాం. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ అనుచరులు అత్యంత దారుణంగా హతమార్చారు. పిన్నెలు సన్నిహితులుగా ఉన్న అవిశెట్టి శ్రీనివాస్ ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మాచర్ల నుంచి వారి స్వగ్రామమైన బైక్ వస్తుండగా స్కార్పియో వాహనంతో ఢీకొట్టి వేటగాడంతో అత్యంత చంపారన్నది. అయితే ఇప్పుడు ఈ అవిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఈ మర్డర్ లో ఉన్నారో అతను మా మనిషి కాదు, అతను పూర్తిగా కూడా పిన్నెల మనిషి అంటూ పల్లా శ్రీనివాస్ యాదవ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిన్న ఎస్పీ ఆధిపత్య పోరులో భాగంగానే ఈ రెండు జరిగాయి. అయితే అక్కడ వాహనం మీద కూడా జూలగంటి ప్రభాకర్ రెడ్డి పేరు ఉండడం అంటే వాళ్ళందరూ కూడా జూలగంటి ప్రభాకర్ రెడ్డి అనుచరులు. స్థానికంగా కొంత ఇది ఏం జరిగింది అనేది తెలిసినా కొంత ఇప్పుడు ఈ పల్లా శ్రీనివాస్ యాదవ్ మాటలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ తో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది అనేది చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం నిన్న ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. ఇది చనిపోయిన వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు వాళ్ళని చెప్పిన వాళ్ళు కూడా టీడీపీ వారే అని చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఫర్దర్ గా ఈ కేసు ఎలా జరుగుతుంది? ఫ్యాక్షన్ మర్డర్ సంబంధించిన కేసుల్లో కొంత ప్రాంతాలకు మధ్య కావచ్చు, బంధువుల మధ్య కూడా ఆధిపత్య పోరుకు సంబంధించి వ్యవహారాలు చాలా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడులో ఈ హత్య కొంత గదరగోళమైన పరిస్థితి అయింది. కొంత టెన్షన్. అవిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు టీడీపీ చెందిన పార్టీ వ్యక్తియా లేదు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యక్తి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే. సో ప్రెసెంట్ ఈ యొక్క దారుణానికి హత్యకు కారణమైనటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా పోలీసులు వారి నుంచి ఏమైనా స్వాధీనపరుచుకున్నారా? ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? లేదు, కొంత ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వ్యవహారం ఎవరయ్యా మోదయ్య ఉన్నాడో మోదయ్య అల్లుడు చెప్పిన సాక్ష్యం ప్రకారం కొంత ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కాబట్టి తర్వాత ఈ అవిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకా అదుపులోకి తీసుకోలేదు. పోలీసులు దీని మీద కొంత ఎంక్వైరీ జరుగుతోంది. దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది ప్రాథమిక నిర్ధారణకైతే ఇది ఆధిపత్య పోరుగానే గుర్తించారు. కానీ ఫర్దర్ గా ఏం జరిగింది, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది కొంత టైం పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద పల్నాడు జిల్లాలో పరువు హత్య అంటున్నాను. ఇక్కడ నేను ఆధిపత్య పోరు ఎందుకంటున్నానంటే ఒకరిపై ఒకరు రాజకీయంగా